కమ్యూనికేషన్ మీద కూడా ఏమన్నా మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు? బికాస్ దట్ ఈస్ వెరీ క్రూషియల్. ఫస్ట్ 6 months 1000 hours కోడింగ్, 200 hours ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద రాకేస్తామండి. ఓకే. అంటే మన పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్సే మేజర్ హర్డల్. వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలంటారు, సాఫ్ట్వేర్ డ్రీమ్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మీద ఎలాంటి పరిశ్రమ కానీ ఫోకస్ కానీ చేయరు. కాలేజెస్ చేయవు, రిసోర్సెస్ చేయరు. మాట్లాడమంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే తత్తర బిత్తర పడిపోతారు. అందులో హైదరాబాద్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇంకా మీరు అడగనే అడగొద్దు. ఈ హైదరాబాద్ భయం, ఈ స్పీడ్ భయం, ఈ కాంక్రీట్ జంగల్ భయం, వీటన్నిటితో పాటు మీకు మళ్ళీ ఇంగ్లీషు, మళ్ళీ మన సాఫ్ట్వేర్ ఎన్వైర్న్మెంటు, ఆ ఐటీ టవరు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ని చూస్తేనే భయపడిపోతారు ఫస్ట్, వాడేం అడుగుతాడు అని. సో ఇదంతా పోవాలంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి రకరకాల యాక్టివిటీస్ చేపిస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో మాట్లాడాలు, క్వశ్చన్స్, రకరకాల వాళ్ళు మాట్లాడుతుంటే వినడం, ఇంకా మీరు అదే ఇదిలో ఉంటారు. యూ విల్ బీ ఇన్ దట్ ట్రాన్స్. ఆ 9th month అయిపోయేటప్పటికి 100% వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళలో వాళ్ళని కొత్తగా చూసుకునేలాగా ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు 9 monthsలో. దాని తర్వాత మా కస్టమర్ ఏదైనా ప్రాజెక్టులు అడిగినా, వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా, మెయిన్ డిప్లాయ్ చేసినా అలా అలవోకకి వెళ్ళి పనిచేస్తారు. అంటే మా కస్టమర్స్ చెప్పేది ఏంటంటే, మా దగ్గర 9 నెలలు ఇంటర్న్షిప్ చేసిన వాడు, మా దగ్గర 1 year పనిచేసిన వాడు, బయట మీకు ఫ్రెషర్గా ఏదైనా క్యాంపస్లో ప్లేస్ అయ్యి ఏదైనా కంపెనీలో చేస్తున్న 3 సంవత్సరాల వ్యక్తితో, 3 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తితో మావాడు సమానం.